ఈ గెటప్‌ని కూడా రకరకాలుగా రీక్రియేట్ చేస్తున్నారు. అవును. రీక్రియేట్ చేస్తున్నారు. జడలంతా ఆర్డర్ చేస్తున్నారు. కొరియోగ్రఫీ చేయడానికి ఒక ఆపర్చునిటీ రావడానికి ఎందుకు ఇంత టైం పట్టింది? డాన్సర్‌గా ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసి తర్వాత ఇప్పుడు ఈ అవకాశాలన్నీ వస్తున్నాయి. శ్రీకాంత్ గారు మీకు ముందు నుంచే తెలుసా లేకపోతే ఈ సినిమా దసరా మూవీ నుంచి తెలుసు. దసరా ఎందుకంటే మూవీ దసరాలో ధూమ్ ధామ్ దోస్తా, మ్మ్. చమ్కీల అంగిలేసి, మ్మ్. ఒరువారి ఈ సాంగ్ అంతా నా గురుగారు చేశారు. నాని గారు ఎట్లా అంటే సెట్కి వస్తే మాక్సిమం ఆయన వర్క్ మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎక్కువ. అండ్ ఈ గెటప్ చేసుకొని ఆ స్టెప్ చేయడం అనేది చాలా కష్టం. అవును, కష్టం. Yeah. ఆయనకు పెయిన్ ఉన్నా, ఆయనకి ఎంత కష్టంగా ఉన్నా, నాకు ఇది కష్టంగా ఉంది, పెయిన్గా ఉందని ఎప్పుడు చూపించలేదు. ఇది నాని సార్ ఈ స్టెప్ నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? 3 days. 3 days రిహర్సల్ ఇచ్చాము. ఆ 3 days కూడా కంప్లీట్ డేస్ కాదు. సెలబ్రేషన్ మోడ్ సాంగ్ లేకపోతే Yeah, ఎంట్రీ సాంగ్? హీరో ఇంట్రో సాంగే. దాంట్లో మీకు ఒక సెలబ్రేషన్ కనపడుతుంది కదా, ఆ జనాలు ఫేస్ లో చూడండి. నుంచి ఒక కొరియోగ్రాఫర్ బయటకు వచ్చి ఇది నా స్టెప్, ఇది కాపీడ్ స్టెప్ అని చెప్పి మాట్లాడుతున్నారు. కొన్నిసారి కొన్ని కొరియోగ్రాఫర్స్ కి సిమిలర్ థాట్స్ రావచ్చు. ఇప్పుడు అది అట్లా నిజంగా మనం చేసి ఉంటే. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఒక సాంగ్ చాలా ఫేమస్ అవుతుంది, ఆయా షేర్. సో దీన్ని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు లేకపోతే డాన్సర్లు దాన్ని రకరకాలుగా రీక్రియేట్ చేస్తున్నారు. అండ్ ఈ సాంగ్ అందరికీ కూడా బాగా నచ్చింది కాబట్టి ఈ సాంగ్ గురించి మాట్లాడడానికి ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన సుధన్ మాస్టర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. హలో, నమస్తే. గుడ్ గుడ్ గుడ్. ఐమ్ గుడ్. హౌ ఆర్ యు? థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మీరు ఇలా వచ్చారు? యాక్చువల్లీ మీ గెటప్ వేరే ఎక్స్పెక్ట్ చేశాను. వేరే ఇలా ఎక్స్పెక్ట్ చేశారు? యాక్చువల్లీ ఇలా ఎక్స్పెక్ట్ చేశాను. అది నాని గారు వేస్తేనే బాగుంటుంది. అంతేనా? మనం బ్యాక్లో నించొని దానికి ఏం న్యాయం కావాలో దాన్ని చేయడంతో అంతే. వెరీ నైస్. అండ్ ఎస్పెషల్లీ గెటప్ అయితే అసలు చాలా కొత్తగా ఉంది. అండ్ దీన్ని కూడా ఈ గెటప్ని కూడా రకరకాలుగా రీక్రియేట్ చేస్తున్నారు. అవును, రీక్రియేట్ చేస్తున్నారు. జడలంతా ఆర్డర్ చేస్తున్నారంట, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. దట్స్ క్రేజ్. అంటే అనుకున్నారా మీరు మీ ఫస్ట్ డెబ్యూ ఇది అండ్ ఇంత ఫేమస్ అయింది, ఇంతమంది దీన్ని రీక్రియేట్ చేస్తున్నారు, ఫస్ట్ కొరియోగ్రఫీ గురించి కూడా అందరూ మాట్లాడుతున్నారు. ఆ థాట్ ఏం లేదు. మన తెలుగులో ఒక ఫస్ట్ అవకాశం వచ్చింది. దాన్ని ఎంత హార్డ్ వర్క్ ఇవ్వాలో, ఎంత ప్రయత్నించి మంచి అవుట్పుట్ ఇవ్వాలో అది చేయాలన్న థాట్ మాత్రమే మైండ్లో ఉన్నది, వేరేం లేదు. అండ్ దేవుడి దయ వల్ల ఇలాంటి ఒక మూవీలో, ఒక ఆల్రెడీ క్రేజ్ ఉన్న ఒక మూవీలో ఇలాంటి ఒక సాంగ్ దొరకడం అన్నది అది దేవుడి దయ. సో అంతే. దాన్ని ఎంత మ్యాక్సిమం అవుట్పుట్ మనం ఇవ్వాలన్న థాట్ మాత్రమే ఉన్నది. ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన క్రేజ్ అండ్ దానికి ఫీలింగ్ థ్యాంక్ఫుల్ అంతే. బట్ కొన్ని సాంగ్స్ ఏంటంటే రిలీజ్ అయిన కొంచెం ఒక 1 week గ్యాప్కి ఆడియన్స్కి ఎక్కుతుంది అండ్ దాన్ని హమ్మింగ్ చేస్తూ లేకపోతే దాన్ని రీక్రియేట్ చేస్తారు. బట్ ఇది వచ్చిన వెంటనే చాలా బాగా ఆడియన్స్కి ఎక్కేసింది అండ్ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కొరియోగ్రఫీ అండ్ దాన్ని స్టెప్ని మళ్ళీ రీక్రియేట్ చేయడము. ఎప్పుడు మనం సినిమాలో ఒక ప్యాటర్న్ నుంచి ఒక డైరెక్టర్ కొత్త విషన్ తీసుకొస్తున్నప్పుడు, కొత్త మన రూట్ నుంచి కొన్ని కొత్త విషయాలు తీసుకొస్తున్నప్పుడు జనాలకి అది ఎప్పుడు ఎక్కుతుంది. అది వాళ్ళు చాలా తొందరగా రిసీవ్ చేసుకుంటారు. సో 10 years నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. బట్ ఒక కొరియోగ్రఫీ చేయడానికి ఒక ఆపర్చునిటీ రావడానికి ఎందుకు ఇంత టైం పట్టింది? అది మన చేతిలో లేదు. కొంతమందికి కొంచెం వెంటనే రావచ్చు, కొంతమందికి కొంచెం లేట్గా వస్తుంది. సో వచ్చిన తర్వాత 10 years పట్టింది. ఒక డాన్సర్గా ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసి తర్వాత ఇప్పుడు ఈ అవకాశాలన్నీ వస్తున్నాయి. లేట్గా అయిందని ఏం లేదు, వస్తున్నదంతా వీఆర్ హ్యావింగ్ అ గ్రేట్ ప్రాజెక్ట్. ఇప్పుడు తమిళ్ కానీ తెలుగు కానీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో? టోటలీ 11 years ఉన్నా. 11 years అవుతుంది. నేను ఇండస్ట్రీ వచ్చి 11 years అవుతుంది. 11 years అవుతుంది. అండ్ శ్రీకాంత్ గారు మీకు ముందు నుంచే తెలుసా లేకపోతే ఈ సినిమా? దసరా మూవీ నుంచి తెలుసు. ఎందుకంటే దసరాలో ధూమ్ ధామ్ దోస్తా, చమ్కీల అంగిలేసి, ఒరువారి ఈ సాంగ్ అంతా నా గురుగారు చేశారు.
సో ఆయనతో అసిస్టెంట్గా పని చేస్తున్నప్పుడు శ్రీకాంత్ అన్న తెలుసు. ఓకే. అప్పుడు మనం చేసిన పని అంతా చూసి ఆయన అప్పుడే అడిగారు, నువ్వు ఎప్పుడు కొరియోగ్రాఫర్గా చేస్తావని. మీరు చెప్పండి అన్న, నేను చేసేస్తా అన్న. ఓకే. సో అది ఇప్పుడు ఈ మూవీలో జరిగింది అది. అండ్ మీకు దసరా మూవీ నుంచి శ్రీకాంత్ గారు తెలుసు కాబట్టి, అలాగే నాని గారు కూడా దసరా మూవీ నుంచి మీకు తెలిసి ఉంటారు. తెలుసు. ఓకే. అండ్ అప్పుడు మీకు జరిగిన కాన్వర్సేషన్స్, లేకపోతే లేదు అప్పుడు నెక్స్ట్ సినిమా నేను కొరియోగ్రఫీ చేయాలన్నా మీ సాంగ్కి అని మీరు చెప్పే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నాని గారు ఎట్లా అంటే సెట్కి వస్తే మాక్సిమం ఆయన వర్క్ మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఎక్కువ ఎవరితో మాట్లాడడం ఉండదు. ఓకే. అండ్ మేము కూడా అప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఎక్కువ మానిటర్ దగ్గర కావాల్సినప్పుడు వస్తాము, మిగతా ఫీల్డ్ వర్క్లోనే ఉంటాం కదా. సో అప్పుడు కొన్ని ఆ మూమెంట్ నేర్పిస్తున్నప్పుడు కానీ ఇలాంటి దాంట్లో కాన్వర్సేషన్ ఉండదు, కానీ ఎప్పుడు చేయాలన్నది నాకు ఉంది లైఫ్లో. నాని గారికి కొరియోగ్రాఫర్ అయిన తర్వాత చేయాలన్నది నా లోపల ఉంది, కానీ ఎప్పుడు అలాంటి డిస్కషన్ జరగలేదు. ఇది ప్యూర్లీ శ్రీకాంత్ అన్న నువ్వు ఈ సాంగ్ చేయాలి, నువ్వే చేస్తున్నావని ఆయన తీసుకొచ్చింది. దాని తర్వాత నాని గారి దగ్గర వెళ్ళింది, సరే ఎవరు ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నావు అని అడిగితే శ్రీకాంత్ అన్న ఇలా సుధన్ అండి కొత్త అబ్బాయి చేస్తున్నాడు అంటే, ఓకే డన్, నువ్వు నమ్ముతున్నావు అతన్ని, నేను కూడా నమ్ముతా, మనం చేద్దామని ఆ నమ్మకం వాళ్ళు తీసుకున్నారు. ఓకే. ఓకే. అసలు ఈ గెటప్ కానీ లేకపోతే ఈ మేకప్ కానీ అది అసలు వేయడానికి, అంత క్రియేట్ చేయడానికి ఆన్ సెట్స్లో ఎంత టైం పట్టేది? అండ్ ఈ గెటప్ చేసుకొని ఆ స్టెప్ చేయడం అనేది చాలా కష్టం. అవును, కష్టం. ఆయన యా దాదాపు ఒక 1 or 2 hours అవ్వచ్చు రెడీ అయ్యి రావడానికి. కానీ మాకేంటంటే మేము ఆన్ స్పాట్లో ఉంటాం కదా, అవును. ఇది టైం అంటే నాన్నగారు ఆ టైంలో ఉంటారు. ఓకే. దానికి ముందే ఎంత టైం ఆయన ప్రిపేర్ చేసుకుంటున్నారో అది ఆయనకి తెలుసు. అది చాలా వెయిట్ అండి, మనం చూడడానికి చాలా ఈజీగా ఉంది. ఇదంతా హ్యార్ ఇదంతా సెట్ చేసి ఆయన ఇట్లా ఇట్లా కదలాలంటే కూడా పెయిన్ వస్తుంది ఆయనకి ఎక్కువ, ఎందుకంటే మొత్తం ఇక్కడ కనిపిస్తుంది టైట్ గా టై చేశారు, ఆ పెయిన్ ఉంటుంది. కానీ ఆయన సీన్కి కానీ నేను కొన్ని సీన్స్ కూడా పక్కన ఉండి చూసా, సీన్స్కి కానీ సాంగ్ కానీ ఎక్కడ ఆయనకు పెయిన్ ఉన్నా, ఆయనకి ఎంత కష్టంగా ఉన్నా, నాకు ఇది కష్టంగా ఉంది పెయిన్గా ఉందని ఎప్పుడు చూపించలేదు, చెప్పలేదు. ఓకే ఇది ఈ మూమెంట్, దీనికి ఇంత చెయ్యాలి, మనం అవుట్పుట్ ఇవ్వాలంటే దాన్ని ఇచ్చేస్తారు. అది ఆయన హార్డ్ వర్క్. ఓకే. అండ్ ఈ కొరియోగ్రఫీ అనేది దీనికి ముందు రిహార్సల్స్ ఏమైనా జరిగాయి? రిహార్సల్ చేసాం. సాంగ్ వచ్చిన తర్వాత, సాంగ్ రావడానికి బిఫోర్ నుంచే డైరెక్టర్ గారితో ఫాలో అప్లోనే ఉన్నాము. దాని తర్వాత హీరో గారు అన్ని చూపించి హీరో గారికి రిహార్సల్ ఇచ్చాము, ఆయన నేర్చుకొని ఫైనలీ అవుట్పుట్ వచ్చింది. ఓకే. అండ్ ఇప్పుడు ఒక సాంగ్ విన్నప్పుడు మీ బ్రెయిన్లో ఒక విజువల్ రన్ అవుతూ ఉంటుంది, దీనికి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని. అండ్ దాని నుంచి ఒక అవుట్పుట్ మీరు తీసుకొని వస్తారు. ఆ అవుట్పుట్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ లేకపోతే మూవీ టీమ్కి చూపించినప్పుడు కొన్ని చేంజెస్ చెప్తారు, ఇది బాగాలేదు, లేకపోతే ఇది చేంజ్ చేయండి, ఇది చేంజ్ చేయండి అని చెప్పి. సో అట్ దట్ టైం వాట్ యూ ఫీల్? అంటే మీ విజన్ ప్రకారం మీరు ఊహించుకుంది ఇలా, బట్ వాళ్ళ విజన్ ప్రకారం వాళ్ళు ఊహించైతే వేరే, కాబట్టి చేంజ్ చేయమని చెప్పినప్పుడు మీకు లోపల ఆ ఫీల్ ఎలా ఉంటుంది? అట్లా ఏం లేదండి, సినిమా అన్నది ఒక్కరి విషయం కాదు, అది అందరి చాలా మంది కలిసి ఒక మంచి అవుట్పుట్ని జనాల దగ్గర తీసుకెళ్లాల్సిన ఒక గొప్ప విషయం అది. సో ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్గా నాకు ఆ సాంగ్ విన్నప్పుడు ఈ క్యారెక్టరైజేషన్ తెలుసుకొని, ఈ మూవీ స్టోరీ బేసికలీ ఆ ప్లాట్ఫామ్ తెలుసుకొని నేను ఒక పని చేస్తాను. డైరెక్టర్ ఫ్రమ్ ద రూట్ ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, నా క్యారెక్టర్ ఇలాంటి కొన్ని విషయాలు చేస్తే బాగుంటుంది కదా అని. వీ హ్యావ్ టు టేక్ ఇట్, అప్పుడే అది ఇంకా బాగా అవుట్పుట్ వస్తుంది తప్ప వాళ్ళు ఇన్పుట్ ఇస్తున్నప్పుడు కానీ లేదంటే ఇది చేస్తున్నప్పుడు కానీ అది మంచిగానే వస్తుంది. అందరు కలిసి అలా కొలాబరేట్ చేస్తున్నప్పుడు మంచిగానే వస్తుంది, దాంట్లో ఏం లేదు. అండ్ ఇది చూస్తే కూడా మొత్తము డస్కీ, చుట్టుపక్కల మొత్తం కూడా దుమ్ము, అండ్ అలాగే ఆ లుక్ కూడా కొంచెం ఇదిగా కనిపించింది. కాబట్టి ఈ మీరు అన్నట్టుగా ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ కానీ అదంతా సెట్ చేయడానికి ఎంత టైం పట్టేది? ఒక్కొక్క షాట్కి జనరలీ ఒక నార్మల్ ఒక చిన్న సాంగ్ చేస్తున్నప్పుడు ఒక 10 minutes 15 minutes అయితే దీనికి ఒక 1/2 hour 40 minutes తీసుకుంటుంది, కొన్ని ఒక షాట్కి తీసుకుంటుంది. ఎందుకంటే చిన్న షాట్కి క్లోజ్అప్ షాట్స్కి ఓకే, ఇంతమందిని నిలబెట్టి మనం ఇంతమంది ప్రాపర్టీస్ని సెట్ చేసి ఒక్కొక్క షాట్ని సెట్ చేయడానికి ఒక 1/2 hour పడుతుంది. కానీ 1/2 hour అన్నది త్వరగానే, ఎందుకంటే ఇక్కడ పని చేసిన వాళ్ళందరూ వాళ్ళ పని ఏంటనేది తెలిసి దాని మీద డెడికేటెడ్గా ఉన్నారు. ఎందుకంటే
ఇలాంటి సెటప్ చేయడానికి కొంచెం అటు ఇటు అయినా 1 అవర్, 1½ అవర్స్ కూడా పట్టొచ్చు. సో, హాఫ్ అన్ అవర్ అన్నది ఒక నార్మల్ టైమే అది. సో, ఆ హాఫ్ అన్ అవర్‌లో కొన్ని షాట్స్ మేబీ ఒక 40 మినిట్స్ అలా తీసుకోవచ్చు. ఎందుకంటే అంతమందిని నిల్చోపెట్టి ప్రాపర్టీ సెట్ చేసి, మనం ఫ్రేమ్ చూసి ఇవన్నీ కరెక్ట్‌గా ఉందన్నది చూసి, మానిటర్ చూసి తర్వాత టేక్ చేయాలి కదా! సో, అది ఎక్కువ దీనికి తీసుకున్నదన్నది లేదు. సో, అందరూ వాళ్ళ పనిని డెడికేటెడ్‌గా చేయడం వల్ల ఇది త్వరగానే జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఫ్రేమ్ సెట్ చేసేటప్పుడైనా గానీ, లేకపోతే బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది ఉండాలి, ఇది ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి అన్న దాంట్లో మీ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతుంటుంది? డైరెక్టర్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతుంటుంది? అండ్ డీఓపీ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతుంటుంది? ఆహ్, ఇప్పుడు ఈ మూవ్‌మెంట్స్ గానీ, ఇవి గానీ ఇవన్నీ మనం సెట్ చేద్దాం అని సెట్ చేద్దాం. డీఓపీ గారు మనం ఇస్తున్న మూవ్‌మెంట్ గానీ, లేదంటే ఆ కాన్సెప్ట్ గానీ ఏదైతే ఉందో, దాన్ని జనాలకి విషన్‌గా స్క్రీన్‌లో వెళ్తున్నప్పుడు ఇంకా ఎంత అందంగా వెళ్ళాలి అన్నది ఆయన ఐ నుంచి ఆయన చూస్తారు. సో, ఆయన పని అట్లా జరుగుతది. డైరెక్టర్ గారికి ఎప్పుడు ఎట్లా అంటే, ఏ డైరెక్టర్ అయినా మనం ఒక మూవ్‌మెంట్ ఇచ్చినా, ఆ హీరోకి ఏదైనా ఇచ్చినా, ఈ నా క్యారెక్టర్ అది ఆయన నుంచి పుట్టిన ఒక క్యారెక్టర్ కదా! నా క్యారెక్టర్‌కి ఈ మూవ్‌మెంట్ గానీ, లేదంటే ఈ స్టెప్స్ గానీ, ఈ ఫ్రేమ్స్ గానీ, అది జడ్జ్‌మెంట్ ఇస్తుందా అన్న థాట్ ఎప్పుడూ ఉండదు. ఆయన దాని గురించి ఆలోచిస్తారు. దాంట్లో కొంచెం అటు ఇటు ఏమైనా ఉన్నా వాళ్ళు సజెషన్ ఇస్తారు. దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటాం. ఇప్పుడు ఇది నాని సార్ ఈ స్టెప్ నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? నాని గారుకి మనం ఒక 3 డేస్ రిహర్సల్ ఇచ్చాము. 3 డేస్. 3 డేస్ రిహర్సల్ ఇచ్చాము. ఆ 3 డేస్ కూడా కంప్లీట్ డేస్ కాదు. ఒక్కొక్క రోజు ఒక 3-4 అవర్స్ అట్లా ఆయన వచ్చి నేర్చుకున్నారు. అంతే. దాని లోపల ఆయన అన్ని నేర్చుకొని పర్ఫెక్ట్‌గా చేసేసారు. ఓకే. అంటే చాలా తక్కువ టైంలోనే నేర్చేసుకున్నారు. అవును. ఆయన యాక్చువల్లీ మంచి డాన్సర్. స్టైలిష్ డాన్సర్ ఆయన. సో, ఒకటి ఏంటంటే ఇప్పుడు దాకా ఇంత పుష్ చేసి ఇన్ని మూవ్‌మెంట్స్ అనేది చేయట్లేదు అన్నది తప్ప ఆయన యాక్చువల్లీ సూపర్ డాన్సర్ ఆయన. సో, ఈ మూవీలో అది నా సాంగ్‌లో ఇలాంటి ఒక నెక్స్ట్ డాన్స్ నాని గారికి వచ్చిందన్నది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ థాంక్‌ఫుల్. ఓకే. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో కనబడుతున్న చిన్న పిల్లలు అండ్ బేసిక్‌గా స్టోరీ గురించి మీకేమన్నా ఐడియా ఉందా? లేదు. మొత్తం స్టోరీ గురించి అంత ఐడియా లేదు. మనకి ఎప్పుడు ఒక కొరియోగ్రాఫర్‌కి ఈ సాంగ్ చేస్తున్నాము. ఈ ప్లాట్‌ఫార్మ్ ఎట్లా ఉండబోతుంది? ఆ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటదన్నది నరేట్ చేస్తారు. ఓకే. అండ్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్తారా? క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని? క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఫుల్ మనం చెప్పలేము. ఓకే. మీకు ఐడియా ఉన్నంత వరకు చెప్పండి. లేదు. అదే చెప్తున్నా గదా! ఇప్పుడే మనం ఈ క్యారెక్టర్ ఏంటన్నది, ఇది ఇట్లా ఉండబోతుందన్నది చెప్తే, మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న ఎక్స్‌పీరియన్స్ వచ్చి బ్రేక్ అవుతది. దాన్ని నేను బ్రేక్ చేయను. సో, అంటే అట్‌లీస్ట్ మీకు ఒక కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఈ క్యారెక్టర్ ఇది అని మీకు చెప్తారు కదా! దాని గురించి ఇప్పుడు మీరు స్క్రీన్ చూస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది గదా! ఒక ఒక రూట్‌లో, గ్రౌండెడ్‌లో ఉన్న ఒక పీపుల్‌కి ఒక మనిషి వస్తున్నాడు. వాడు ఏం చేయబోతున్నాడు వాళ్ళ కోసం అన్నది ఈ సాంగ్ మీరు చూస్తున్నప్పుడే మీకు తెలుస్తుంది. అంటే ఇది సెలబ్రేషన్ మోడ్ సాంగా లేకపోతే ఎంట్రీ సాంగా? హీరో ఇంట్రో సాంగే. దాంట్లో మీకు ఒక సెలబ్రేషన్ కనపడుతుంది కదా! ఆ జనాలు ఫేస్‌లో చూడండి. వాళ్ళ ఫేస్‌లంతా ఒక సాడ్‌నెస్ ఉంటది. ఈ ఫ్రేమ్‌లో మనం లిరికల్ వీడియోలో ఓపెనింగ్ షాట్స్ అంతా చూస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అవును. అదే. ఓకే. సో, అంటే ఇది ఒక సెలబ్రేషన్ మోడ్ సాంగ్. సెలబ్రేషన్ మోడే. ఓకే. అండ్ అనిరుద్ గారు దీనికి మ్యూజిక్ చేశారు. అండ్ ఆయన మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పటివరకు చేసిన ఆయన మ్యూజికే ఆయన గురించి మాట్లాడుతుంది. అవును. ఆయన మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన చేసిన సాంగ్ ఏదైనా కూడా ఒక ఆయనని న్యాచురల్ స్టార్ కాస్త ఆయనని మ్యాసివ్ స్టార్ చేసేసారు. ఆ మాస్, ఆ బీట్ అవన్నీ కూడా ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ అబౌట్ మ్యూజిక్? ఖచ్చితంగా. మ్యూజిక్ ఇలాంటి ఒక అవుట్‌పుట్ లేదంటే ఈ కొరియోగ్రఫీ లేదు. ఆయన ఇచ్చిన మ్యూజిక్. అనిరుద్ గారు నేను ఇప్పుడు దాకా 2 మూవీ చేశా నా కెరియర్‌లో. 2 మూవీకి జననాయకం విజయ్ గారిది చేశా తమిళ్‌లో. 2కి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. సో, ఆ సాంగ్ అయినా సరే, ఈ సాంగ్ అయినా సరే ఆయన కంప్లీట్ అవుట్‌పుట్ వేరే లెవెల్ అవుట్‌పుట్ ఇచ్చారు. ఆ అవుట్‌పుట్ వల్లనే ఈ సాంగ్ ఇలా కొరియోగ్రఫీ చేయడానికి మనకి లోపల నుంచి అది వస్తది కదా! సో, ఎప్పుడు ఒక సాంగ్ మనని పుష్ చేస్తున్నప్పుడే మనం కొరియోగ్రఫీ ఇంకా ఎక్కువ తీసుకొస్తాము. ఆయన ఆల్వేస్ ఎప్పుడూ ఒక సాంగ్ స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యే లోపల చాలా యాడ్ చేస్తూ ఉంటారు. ఇది ఇంకా ఎలా తీసుకురావాలి, ఇంకా ఎలా మంచిగా తీసుకురావాలి. బిగినింగ్ నుంచి ఆయన చెప్తున్నప్పుడే 1%, 2% అని చెప్తారు. ఈ సాంగ్ 10% అని చెప్తారు. అలా ఇచ్చి ఆ సాంగ్ ఫైనల్ రావడానికి దాకా రోజు ఎంత మాక్సిమం
అవుట్పుట్ ఇవ్వాలో ఆయన అంత అవుట్పుట్ ఇస్తారు. సో దానివల్లనే ఆయన సాంగ్స్ అంతా ఇంత అండ్ హిట్ మీ అవుతుంది. ఫస్ట్ మూవీయే పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మంచి డైరెక్టర్. గాడ్స్ క్రేజ్ అంతే. అంతే గాడ్స్ గ్రేస్. ఎలా పొగడం ఇறைవనకే. అంతే. మనం ఇంకా ఏం చెప్పడానికి లేదు. అంటే గాడ్స్ గ్రేస్ ఉండాలి. మనం ఒక 10 ఇయర్స్ కొంతమంది చెప్పారు కూడా. నేను ఇండస్ట్రీ వచ్చినప్పుడు మనతో ఉన్నవాళ్ళు కూడా వెంటనే వాడికి అన్నీ దొరికిపోయింది. వెంటనే పెద్ద పెద్ద హీరోస్‌తో చేస్తున్నాడు. వెంటనే పెద్ద పెద్ద మూవీస్ చేస్తున్నాడని. అది వెంటనే జరగట్లేదు. దానికి వెనక ఒక 10 ఇంకా ఇయర్స్ 11 ఇయర్స్ హార్డ్ వర్క్ 11 ఉంది. ఇయర్స్ జర్నీ ఉంది. Yes. దాంట్లో ఆ జర్నీయే ఇక్కడ మనల్ని తీసుకొచ్చింది. అంతే. ఇంకా నేను జనరల్‌గా అది కష్టమని కూడా చెప్పను. ఎందుకంటే మనకేది కావాలి, మనం ఇష్టపడి చేస్తున్న పని ఇది. సో అది ఎప్పుడు ఒక జర్నీ అంతే. ఆ జర్నీ ఈ ఇక్కడ దాకా ఈ స్థాయి దాకా మనల్ని తీసుకొచ్చింది. అంతే. యా. అండ్ అట్లాగే ఇప్పుడు ఈ సాంగ్ మీద ఇది కాపీడ్ వర్షన్ అని చెప్పి కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి. ఏది బాలీవుడ్ నుంచి ఒక కొరియోగ్రాఫర్ ఓకే, 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 బయటకు ఓకే, వచ్చి ఓకే. ఇది నా స్టెప్, ఇది కాపీడ్ స్టెప్ అని చెప్పి ఓకే. మాట్లాడుతున్నాడు. సో దాని గురించి ఏం చెప్తారు? లేదు. దాన్ని సింపుల్ చెప్పాలంటే ఒక మాట. మీరు కాపీ చేయాలన్నా, ఇన్‌స్పైర్ అవ్వాలన్నా దాన్ని చూసి ఉండాలి ఫస్ట్. నేనది చూడట్లా. ఓకే. కొన్నిసారి కొన్ని కొరియోగ్రాఫర్స్‌కి సిమిలర్ థాట్స్ రావచ్చు. దాన్ని ఇప్పుడు అది అట్లా నిజంగా మనం చేసి ఉంటే మనకొక గిల్ట్ ఉంటది. మనకది లేదు. ఓకే. ఎందుకంటే మనం అది చేయలేదు కాబట్టి. సో దానివల్లనే నేను అది పెద్దగా పట్టించుకోవట్లేదు. ఓకే. కొంతమంది ఒక విషయం చెప్తున్నారంటే వి రెస్పెక్ట్ దట్, వి లీవ్ ఇట్. అది వాళ్ళ ఒపీనియన్. మనం దాన్ని రెస్పెక్ట్ చేద్దాం, లీవ్ ఇట్. బట్ దాన్ని ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఈ సాంగ్ విన్నప్పుడు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ప్రేమ్ రక్షిత్ గారు లాంటి ఒక కొరియోగ్రాఫర్ ఆయనే ఈ ఫ్లోర్ మూవ్‌మెంట్స్ అన్నీ బ్రేక్ చేసి ఇండస్ట్రీలో ఒక కొత్త స్టైల్ తీసుకొచ్చారు. ఆయన దగ్గర ఒక 11 ఇయర్స్ పని చేసిన ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ దగ్గర ఇలాంటి ఫ్లోర్ మూవ్‌మెంట్స్ ఎన్ని ఉంటాయి? దట్స్ ద ఆన్సర్. ఓకే. అంటే ఇది జస్ట్ సిమిలర్ స్టెప్ గాని కాపీడ్ కాదు అని అది కాదు. అది నిజం చెప్తున్నా. నిజం దాంట్లో చెప్తున్నా. ఏమి దాచడానికి ఏం లేదు. ఇన్‌స్పైర్ అంటే వి ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ హిమ్. మనం క్రెడిట్ ఇవ్వచ్చు. ఓకే. ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వచ్చు. కానీ దానికి ముందు మనం దాన్ని చూడట్లేదు. దాని తర్వాతనే రిలీజ్ అయిన తర్వాతనే తెలుస్తుందన్నప్పుడు ఓకే. అలా వాళ్ళు చెప్తున్నారా? ఓకే. లీవ్ ఇట్ అంతే. దాన్ని ఎక్కువ ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం అండ్ లేదు. మీది కాపీడ్ అని చెప్పే న్యూస్ బయటికి వచ్చినప్పుడు మూవీ టీం నుంచి శ్రీకాంత్ గారు కానీ లేకపోతే నాని గారు కానీ వాళ్ళు ఏమన్నారు మీతోటి? లేదు, ఇది నాని గారి దాకా కూడా అక్కడ దాకా వెళ్ళలేదు. శ్రీకాంత్ అన్న దగ్గర వాళ్ళు కూడా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు. అవును. ఈ సాంగ్ మనం షూట్ చేయడానికి 1, 2 మంత్ 3 మంత్ బిఫోర్ నుంచి నేను ఫాలో అప్ అవుతున్నా. ఈవెన్ ఈ రిహర్సల్ కొన్ని మూమెంట్స్ రిహర్సల్ కూడా నేను సాంగ్ రావడానికి ముందే కూడా కొన్ని చేసిన. సాంగ్ ఎలాగైనా రాని మనం ఎలా తీసుకెళ్దామని చేసిన. సో వాళ్ళందరూ దీన్ని డైరెక్ట్‌గా చూసారు కాబట్టి వాళ్ళకి కూడా ఏం అది ఎఫెక్ట్ లేదు. అండ్ జననాయకన్ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? అది ఇంకా తెలియట్లేదు. మనకు కూడా డేట్ తెలియట్లేదు. కానీ ఏ రోజు అది రిలీజ్ అయినా అది పండగే. ఓకే. అండ్ ఆయనతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఆయనతో ఎట్లా ఉండింది మీకు? ఆయనతో కూడా చాలా హ్యాపీ. అండ్ అది నేను ఒక ఆశ్చర్యంగానే పని చేస్తున్నా రోజంతా. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ కదా అది. అలాంటి ఒక పెద్ద స్టార్‌డమ్ ఉన్న హీరోతో ఫస్ట్ సాంగ్ దొరకడం, అది హచ్ వినోద్ గారికి థాంక్స్ చెప్పాలి. ఈ మూవీ అయినా సరే, ఆ మూవీ అయినా సరే, ఇద్దరు మూవీలో ఇక్కడ శ్రీకాంత్ అన్న, అక్కడ హచ్ వినోద్ గారు. వాళ్ళిద్దరూ నాకు ఇచ్చిన సపోర్ట్ అండ్ వాళ్ళిద్దరే నా కోసం నించున్నారు. ఎందుకంటే ఒక ఫస్ట్ సాంగ్ ఇలాంటి పెద్ద పెద్ద హీరోస్‌తో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌తో ఇస్తున్నప్పుడు అందరికీ ఒక థాట్ ఉంటది. అంటే వీళ్ళు చేయడాన్ని కాదు, కానీ ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ హ్యాండ్ ఉంటే అది మంచిగా వస్తది కదా అన్న థాట్ ఉంటది. కానీ ఈ 2 డైరెక్టర్స్ నాకిక్కడ నేను కూర్చున్నాను, ఈ లైఫ్ వచ్చిందంటే ఈ 2 డైరెక్టర్స్ అండ్ హచ్ వినోద్ గారు ప్లస్ దాంట్లో డీఓపీ సత్యం సూర్యన్ సార్. ఆయనే ఫస్ట్ నన్ను నమ్మి హచ్ వినోద్ గారు తీసుకెళ్లారు. సో వీళ్ళు ముగ్గురే నేను ఇక్కడ కూర్చోడానికి మెయిన్ రీజన్. చాలా మంది చిన్న చిన్న స్టెప్స్ ఎక్కుకుంటూ వస్తారు. బట్ మీరిద్దరు ఎట్ ఏ టైం పెద్ద స్టార్స్‌తో వర్క్ చేశారు. కంగ్రాట్స్ థాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో సో మచ్. మచ్. థాంక్ యూ సో అండి. మచ్.